సో నా నుండి 8 సంఖ్యను తీసేయండి, అంటే ఎక్స్ నుంచి 8 సంఖ్యను తీసేయండి. ముందుకు రావడానికి డజన్తో మరింత విభజించండి. ముందుకు రావడానికి అంటే నీకు ఆన్సర్ తెలుసుకోవడానికి డజన్ అంటే ఏంటంటే 12, 12తో విభజించండి అంటే. ఇప్పుడు దీన్ని విభజించాలి అంటే ఏం చేస్తాం, బై అనేది చేస్తాం మనము. దీన్ని రెట్టింపు చేయాలి అంటే 2 × 2 అని చేస్తాం. 3 రెట్లు చేయాలి అంటే × 3 చేస్తాం. దీన్ని విభజించాలి అన్నారు, సో మనం బై డజన్తో విభజించమన్నారు కాబట్టి బై 12. క్రికెట్ ఆట కోసం పూర్తి జట్టు అనేది వస్తుందంట. ఈక్వల్ టు క్రికెట్ ఆట ఆడడానికి పూర్తి జట్టులో ఉండాల్సినటువంటి సంఖ్య 11. క్రికెట్ ఆటలో జట్టులో మనకు 11 మంది ఉంటారండి. ఈ విధంగా మనకు ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. కొంచెం తప్పైనా కానీ ఈక్వేషన్ ఆన్సర్ రాంగ్ వెళ్ళిపోతుందండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచి 8 సంఖ్య తీసేయండి అని ఇచ్చారంటే ఎక్స్ ఆ సంఖ్య అనేది తెలియదు కాబట్టి దాని నుంచి 8ని తీసేసాము. దాన్ని ముందుకు రావడానికి అంటే నువ్వు ఆన్సర్ తెలుసుకోవడానికి ముందుకు రావడానికి డజన్తో మరింత విభజించండి. డజన్తో మనము డివైడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ చేసిన తర్వాత ఏం పొందుతామంట, క్రికెట్ ఆట కోసం పూర్తి జట్టుని పొందడం అనేది జరుగుతుందని ఇచ్చారు. సో ఇక్కడ మనం చూద్దాము 11 అనేది వేసుకున్నాం. మన జట్టులో 11 మంది ఉంటారు. ఇంకా మనం సాల్వ్ చేద్దాం. x - 8 = 11 × 12 ఆన్సర్ చేద్దాం. 12 × 1 = 12, 12 × 1 = 12 + 1 13.